మాట్లాడి ఇమ్మీడియట్లీ డిఎస్సి డిక్లేర్ చేయాలి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ అవినాష్ తిప్పని పేర్కొన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆయన సూచించారు. నగరంలోని సాయిశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యతిరేక ర్యాలీని మండి బజార్లోని క్లినిక్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ప్లకార్డులతో క్యాన్సర్ నివారణ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ అవినాష్ తిప్పని, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ప్రతినిధులు నారాయణరావుతో పాటు పలువురు వైద్యులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అవినాష్ తిప్పని మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలను వివరించారు. క్యాన్సర్ ర్యాలీ మండి బజార్ నుండి పోచం మైదాన్ వరకు నిర్వహిస్తున్నాం. ఈ వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఈరోజు 80 మిలియన్ల మంది, అంటే ఆల్మోస్ట్ 80 లక్షల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు లాస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. అందులో 50% 40 సంవత్సరాల లోపల వాళ్ళే ఉన్నారు. దీనితో మనకు తెలిసేది ఏమిటంటే క్యాన్సర్ ప్రివెంట్ చేయడమే ఇంపార్టెంట్గా పబ్లిక్ వరకు తీసుకెళ్ళాలి. అంటే నివారణ చర్యలే చాలా ముఖ్యమని, ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ మొదటి దశలో ఐడెంటిఫై అంటే నిర్ధారణ చేయడానికి పరీక్షలో ఉన్న పబ్లిక్కి అవగాహన లేక హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాం. సో తప్పకుండా స్త్రీలు 30 ఏళ్ళు దాటిన స్త్రీలు ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకొని గర్భసంచి క్యాన్సర్ని ముందే ఐడెంటిఫై చేయగలగాలి. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి 30 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ మ్యామోగ్రామ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. భారతదేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అన్ని క్యాన్సర్లు 3వ దశలో కానీ 4వ దశలో కానీ ఐడెంటిఫై అవుతున్నాయి. ఎందుకంటే పబ్లిక్ అవగాహన లేకపోవడం. ముఖ్యంగా ప్రపంచం మొత్తంలో నోటి క్యాన్సర్ ఇండియాలోనే ఫస్ట్ నెంబర్లో ఉంది. దీనికి ముఖ్యమైన కారణం గుట్కా. సో మిగతా దేశాల్లో ఈ ఓరల్ క్యాన్సర్ అసలు లేని ఇండియాలో ఎందుకుందంటే గుట్కా చీవింగ్ మంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని